తెలంగాణ చరిత్ర సంస్కృతి అనే టాపిక్లో భాగంగా మనకు సంస్థానాల గురించి చెప్పడం జరిగింది. సంస్థానాలు అనేవి కథ ఎపిసోడ్లో సంస్థానాల గురించి వివరించడం జరిగింది. ఈ సంస్థానాలు అనేవి మనకు వివిధ పాలకుల కాలంలో ఈ సంస్థానాలకు అనుమతి ఇవ్వడం జరిగింది. అంటే మనకు తెలంగాణలో ఐదు మాత్రమే పరిపాలనాపరమైన సంస్థానాలు ఉంటే మిగిలిన సంస్థానాలన్నీ కూడా అనేక సంస్థానాలు చాలా చిన్న సంస్థానాలుగా ఉండేవి. అయితే మనకు మనకు ఈ సంస్థానాలలో మనకు కొన్ని సంస్థానాలు కాకతీయుల కాలంలో ప్రారంభమై మరికొన్ని సంస్థానాలు కాకతీయుల అనుమతి పొంది పరిపాలనకు వచ్చారు. మరికొన్ని సంస్థానాలు మనకు బహుమని సుల్తాన్లో అనుమతి ఇచ్చారు. మరికొన్ని సంస్థానాలకు మనకి ముస్నూరు నాయకులు తర్వాత అదేవిధంగా అదేవిధంగా పద్మనాయకులు, రాచకొండ దేవరకొండను పరిపాలించిన పద్మనాయకులు, తర్వాత అదేవిధంగా ఇంకా మనకు కుతుబ్ షాహీలు, తర్వాత ఢిల్లీ సుల్తాన్లు, తర్వాత మొఘళ్ళు కొంతమందికి ఆసఫ్ జాహీలు కూడా తమ సంస్థానాలకు అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా సంస్థానాల పరిపాలనకు వారు అనుమతించారు. అనుమతి ఇవ్వడం వల్ల ఈ సంస్థానాలు మనకు హైదరాబాద్, తెలంగాణ ప్రాంతంలో కూడా అనేక సంస్థానాలు ఉండేవి. ఇలాంటి సంస్థానాలు మనకు మునగాల సంస్థానము మునగాల జమీందారీ అయిన మునగాల పరగణ అని వివరించబడేది. మునగాల సంస్థానాన్ని మునగాల జమీందారీ అని కానీ తర్వాత మునగాల పరగణ అని కానీ వివరించేవారు. ఈ సంస్థానం చాలా ప్రాచీనమైన సంస్థానం. కృష్ణా జిల్లా నందిగామ తాలూకాలో ఉంది. ఈ సంస్థానము కృష్ణా జిల్లా నందిగామ తాలూకాలో ఉంది ఈ సంస్థానం. ఆంధ్రప్రదేశ్ అవతరణ అనంతరము 1959లో మునగాల సంస్థానాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం నల్గొండ జిల్లాలో చేర్చారు. అంటే ఆంధ్ర ప్రాంతంలో ఉన్నప్పటికీ 1959 సంవత్సరంలో మునగాల సంస్థానాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం నల్గొండ జిల్లాలో చేర్చడం జరిగింది. ఈ సంస్థానము 100 చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగి ఉండేది. కాకతీయ వంశ చివరి పాలకుడైన రుద్రమదేవి ప్రతాపరుద్ర కాలంలో ఈ సంస్థానానికి చెందిన ముకుందప్ప, సూరన్న, నరసన్న అనే సేనాలు ప్రసిద్ధిగాంచారు. ఈ సంస్థానం 100 చదరపు మైళ్ళు చాలా పెద్ద సంస్థానం. 100 మైళ్ళ చదరపు విస్తీర్ణం కలిగి ఉండేది. కాకతీయ వంశాన్ని పరిపాలించిన చివరి పాలకుడైన రుద్రమదేవి ఆమె మనమడు చివరి పాలకుడైన ప్రతాపరుద్రుని కాలంలో ఈ సంస్థానానికి చెందిన ముకుందప్ప, సూరన్న, నరసన్న అనే సేనాలు ఈ సంస్థానానికి చెందిన వాళ్ళు ప్రసిద్ధిగాంచారు. క్రీస్తకం 18వ శతాబ్దం వరకు గల పాలకుల సమాచారం లభించలేదు. మనకు క్రీస్తకం 18వ శతాబ్దం వరకు గల ఎవరైతే అంతమంది పాలించారో వాళ్ళ యొక్క పాలకుల యొక్క సమాచారం మనకు లభించలేదు. క్రీస్తకం 1790 ప్రాంతంలో ఫ్రెంచి, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీల వారికి సంభవించిన యుద్ధాలలో మునగాల సంస్థానాధీశులకు కీసర లచ్చమరావు బ్రిటిష్ కంపెనీ వారికి సైనిక సహాయం చేసింది. క్రీస్తకం 1790 సంవత్సరంలో ఫ్రెంచి, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలు వారికి సంభవించిన యుద్ధాలు అంటే వారికి మధ్య కర్ణాటక యుద్ధాలు జరిగాయి. ఈ కర్ణాటక యుద్ధాల కాలంలో ఈమె క్రీస్తకం 1790 ప్రాంతంలో ఫ్రెంచి వారికి బ్రిటిష్ ఈ తూర్పు ఇండియా వర్తక సంఘాల కంపెనీల వారికి సంబంధించింది. ఈ ఇద్దరికి కర్ణాటక యుద్ధాలు జరిగాయి. వీరికి మునగాల సంస్థానాధీశులకు కీసర లచ్చమరావు అనే రాణి బ్రిటిష్ కంపెనీ వారికి సైనిక సహాయం చేయడం జరిగింది. క్రీస్తకం 1802లో లచ్చమరావు సేవలకు సంతోషించిన బ్రిటిష్ వారు పేస్కస్ ఇచ్చి సన్మానించారు. పేస్కస్ ఈమెకిచ్చి సన్మానించడం జరిగింది. 20వ శతాబ్దం ప్రథమార్థంలో ఈ సంస్థ ఆదాయము 1,20,000 మాత్రమే ఉండేది. క్రీస్తకం 20వ శతాబ్దం ప్రథమార్థంలో ఈ సంస్థ ఆదాయము 1,20,000 మాత్రమే ఉండేది. ఈ సంస్థానాధీశులు జబ్బత్తుల క్రాస్ బిరుదు వహించారు. మునగాల సంస్థానాధీశుల్లో గుర్లపాటి అయ్యన్న దేశాయ్, మునగాల సంస్థానాధీశుల్లో గుర్లపాటి అయ్యన్న దేశాయ్,
17వ శతాబ్దం ఉత్తరార్ధంలో ఉండేవాడు. ఇతని పరిపాలన క్రీస్తకం 1652 నుంచి 1693 వరకు సాగింది. ఇతని కుమారుడు ఇతని కాలంలోనే మరణించడం జరిగింది. దాంతో ఇతని కోడలు ఈయన మరణానంతరము సంస్థానాన్ని పరిపాలించింది. ఈమె కీసర వారింటి ఆడపరచు. ఈమె సంస్థాన పరిపాలన సరిగా నిర్వహించలేక తన సోదరుడైన కీసర ముకుందప్పకు మునగాల సంస్థాన బాధ్యతను అప్పగించింది. తర్వాత ఈ విధంగా కీసర ముకుందప్ప గొప్ప యుద్ధ వీరుడు. ఇతడు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్కు దక్కన్ దండయాత్రలో సహకరించి మునగాల సంస్థానాన్ని సనద్ ద్వారా పొందాడు. మొఘల్ చక్రవర్తి ఇతడు ఏం చేశాడంటే మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబ్కు దక్కన్ దండయాత్రలో సహకరించాడు. అంటే మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబు దక్కన్కు అనేక దండయాత్రలు చేశాడు. 32 సంవత్సరాలు ఆయన దక్కన్లోనే ఉన్నాడు. ఈ విధంగా మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆయన దక్కన్ దండయాత్రలో ఈయనకు మునగాల సంస్థాన్ని సహకరించి ఔరంగజేబుకు దక్కన్ దండయాత్రలు సహకరించి మునగాల సంస్థానాన్ని సనద్ రూపంలో అంటే అనుమతి రూపంలో పొందడం జరిగింది. కీసర ముకుందప్ప కుమారుడు నరసన్న తండ్రి మరణానంతరం కొద్ది రోజులు మాత్రమే పాలించాడు. కీసర ముకుందప్ప కుమారుడు నరసన్న తండ్రి మరణానంతరము కొద్ది రోజులు మాత్రమే పాలించడం జరిగింది. తర్వాత నరసన్న భార్య లచ్చాయమ్మ భర్త మరణానంతరం సంస్థాన పరిపాలన బాధ్యతను నిర్వహించింది. ఈమె గొప్ప రాజనీతిజ్ఞరాలు. కోదండ రామయ్య కుమారుడు వెంకట నరసింహారావు యుక్త వయస్కుడైన తర్వాత క్రీస్తకం 1818లో మునగాల సంస్థానాధిపత్యం వహించి 18 సంవత్సరాలు పాలించి క్రీస్తకం 1836 సంవత్సరంలో మరణించడం జరిగింది. ఇతనికి సంతానం లేదు కాబట్టి కోదండరామయ్య అనే బాలుని దత్తత తీసుకోవడం వల్ల సంస్థానం మళ్ళీ కోర్ట్ ఆఫ్ వర్డ్స్ ఆధీనంలో 14 సంవత్సరాలు ఉన్నది. కోదండరామయ్య క్రీస్తకం 1850లో సంస్థాన పాలకుడు కావడం జరిగింది. ఈ విధంగా కోదండరామయ్య 4 ఏళ్ళు మాత్రమే పాలించి క్రీస్తకం 1854 సంవత్సరంలో మరణించాడు. కోదండరామయ్య భార్య పేరు రుక్కమ్మ. ఈమె 1854లో భర్త చనిపోయిన తర్వాత సంస్థాన పాలకురాలుగా ఆ విధంగా సంస్థాన పాలకురాలై 14 సంవత్సరాలు పాలించింది. 14 సంవత్సరాలు పాలించి 1873 సంవత్సరం వరకు పాలించి మరణించడం జరిగింది. రాణి రుక్కమ్మ కుమార్తెనే లచ్చమ్మరావు. ఈ లచ్చమ్మరావు తల్లి మరణించిన తర్వాత క్రీస్తకం 1873 సంవత్సరంలో మునగాల సంస్థాన పరిపాలన బాధ్యతను నిర్వహించింది. ఈమె తల్లి 1873లో చచ్చిపోతే అదే సంవత్సరము రుక్కమ్మ కుమార్తె లచ్చమ్మరావు తల్లి మరణించిన తర్వాత క్రీస్తకం 1873లో మునగాల సంస్థాన పరిపాలన బాధ్యతను నిర్వహించింది. దేశ్ముఖ్ నాయని వెంకటరామయ్య లచ్చమ్మరావు భర్త. అప్పటి మునగాల పరగణ మేనేజర్ శ్రీ కొమర్రాజు వెంకటప్పయ్య. నాయని వెంకటరామయ్య చిన్న వయసులోనే మరణించడం జరిగింది. తర్వాత రాణి లచ్చాయమ్మ ఆస్థానాన్ని అత్యంత సమర్థవంతంగా 24 సంవత్సరాలు పాలించి క్రీస్తకం 1892 సంవత్సరంలో మరణించింది. ఆమె దత్తపుత్రుడు శ్రీ నాయని వెంకటరంగారావు. ఈయన 13 ఏళ్ల ప్రాయం వాడు అవడం వల్ల మునగాల సంస్థానం కోర్ట్ ఆఫ్ వర్డ్స్లో వారి ఆధీనంలో ఉన్నది. తర్వాత లచ్చమ్మరావు పుట్టింటి వారు కీసర వంశీయులు. వారి నాయని వెంకటరంగారావు దత్తత చెల్లదని కేసు వేశారు. లచ్చమ్మరావు పుట్టింటి వారు కీసర వంశీయులు. వారు నాయని వెంకటరంగారావు దత్తత చెల్లదని కేసు వేయడం జరిగింది. కోర్టు తీర్పును అనుసరించి మునగాల పరగణలోని రత్నవరం, తెల్లబెల్లి గ్రామాలు కీసర వారికి అప్పగించబడ్డాయి. ఈ విధంగా వాళ్ళు కేసు వేయడం వల్ల కోర్టు తీర్పు వచ్చింది. కోర్టు తీర్పును అనుసరించి మునగాల పరగణలోని రత్నవరం తర్వాత తెల్లబెల్లి అనే గ్రామాలు కీసర వారికి అప్పగించబడ్డాయి. రాజా నాయని వెంకటరంగారావు బహదూర్ గారికి మునగాల సంస్థానం లభించింది. తర్వాత క్రీస్తకం 1900 సంవత్సరంలో రాజా వెంకటరంగారావు మునగాల రాజాగా పదవిని స్వీకరించడం జరిగింది. వీరి దివాన్గా ఉన్న శ్రీ కుమర్రాజు వెంకట లక్ష్మణరావు
సంస్థానంలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టాడు. ఆయనే తెలుగు ప్రాంతాల్లో గొప్ప గ్రంథాలయాలను నిర్మించిన వారిలో కుమర్రాజు వెంకట లక్ష్మణరావు ఒకరు. ఈ విధంగా మునగాల సంస్థాన ఆదేశంగా క్రీశకం 1900 సంవత్సరాల్లో మునగాల రాజాగా కుమర్రాజు వెంకటరంగారావు పదవి బాధ్యతలు స్వీకరిస్తే వీరి దివానుగా కుమర్రాజు వెంకట లక్ష్మణరావు ఆయన దివానుగా అంటే ప్రధానమంత్రిగా పనిచేసి ఈ సంస్థానంలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత రాజా నాయని వెంకటరంగారావు గొప్ప వ్యక్తి, తెలుగు భాషాభిమాని. మునగాల సంస్థానము బ్రిటిష్ ఇండియాలోని కృష్ణా జిల్లా నందిగామ తాలూకాలో ఉన్నప్పటికీ శ్రీ వెంకటరంగారావు గారి సాహిత్యము, సాంస్కృతిక కార్యకలాపాలన్నీ నిజాం రాష్ట్రంలోనే నిర్వహించబడేవి. రాజా నాయని వెంకటరంగారావు గొప్ప వ్యక్తి, ఆయన తెలుగు భాషాభిమాని. మునగాల సంస్థానం బ్రిటిష్ ఇండియాలో కృష్ణా జిల్లా నందిగామ తాలూకాలో ఉన్నప్పటికీ శ్రీ వెంకటరంగారావు గారి సాహిత్యము, సాంస్కృతిక కార్యకలాపాలన్నీ నిజాం రాష్ట్రంలోనే నిర్వహించబడేవి. అంటే అది ఆంధ్ర ప్రాంతంలో ఉన్నప్పటికీ ఆ సంస్థానం వారి కార్యకలాపాలు అంటే వారి గొప్ప సాహిత్యవేత్త, వారి సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా నిజాం రాష్ట్రం అంటే హైదరాబాద్ రాష్ట్రంలోనే నిర్వహించబడేవి. హైదరాబాద్లోని శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయం గ్రంథాలయాన్ని స్థాపించడంలో శ్రీ రంగారావు మునగాల రాజా వెంకటరంగారావు సహకరించడం జరిగింది. ఆయన ధన సాయం చేశాడు. వారి దివానైన కుమర్రాజు వెంకట లక్ష్మణరావు శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయాన్ని స్థాపించిన వారిలో ఆయన ఒకరు. హైదరాబాద్లోని శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం గ్రంథాలయాన్ని స్థాపించడంలో మునగాల రాజైన వెంకటరంగారావు గొప్పగా సహకరించాడు. ఆయన దివానైన కుమర్రాజు వెంకట లక్ష్మణరావు ఆయన ఈ శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం స్థాపించిన వారిలో ఆయన ఒకరు. వారి సంస్థాన పరిధిలోని తాడువాయి గ్రామంలోని మహాలింగ దేవాలయాన్ని వారు పునరుద్ధరించడం జరిగింది. అక్కడ ఉన్న చెరకురెడ్డి వంశీయులకు చెందిన రెండు శాసన శిలాస్తంభాలను నడిగూడెం కోటలోకి తెచ్చి భద్రపరచడం జరిగింది. అంటే వీరి హెడ్ క్వార్టర్స్ నడిగూడెం అని ఉండేది, అక్కడ హెడ్ క్వార్టర్స్ రాజధానిగా ఉండేది. రాజా వెంకటరంగారావుకు 2 కుమారులు. పెద్ద కుమారుని పేరు రామకృష్ణారెడ్డి, రెండవ వాడు గోపాలకృష్ణారెడ్డి. తర్వాత ద్వితీయ కుమార్తె సరళాదేవి. ఈమె వనపర్తి రాజా శ్రీకృష్ణదేవరాయల సతీమణి. ఈమె పేరున వనపర్తి రోడ్డు సమీపంలో సరళాసాగర్ అనే తటాకం నిర్మించబడింది. 1947 సంవత్సరంలో మునగాల సంస్థానం మద్రాసు రాష్ట్రంలో విలీనమైపోయింది. అంటే 1947 సంవత్సరంలో మునగాల సంస్థానం అనేది ఈ విధంగా సంస్థానం అంటే దేశానికి స్వాతంత్రం వచ్చినాక మద్రాసు రాష్ట్రంలో 1947 సంవత్సరం కలిసిపోయింది. 1958 సంవత్సరంలో రాజా వెంకటరంగారావు మరణించడం జరిగింది. సాహిత్యాభివృద్ధి తర్వాత మునగాల సంస్థానాధీశులు సాహిత్యాన్ని ప్రోత్సహించి అనేక మంది కవులను పోషించారు. మునగాల సంస్థానాధీశులు సాహిత్యాన్ని ప్రోత్సహించారు అంటే అనేక మంది కవులను పోషించారు, అనేక మంది కవులను పోషించి సాహిత్యాన్ని ప్రోత్సహించడం జరిగింది. ఈ విధంగా ఈనాటి కవుల్లో మనకు వరదరాజ నందికేశ్వర కవి ఈయన శివతత్వ సుధానిధి అనే 3 అశ్వముల ప్రబంధాన్ని రచించడం జరిగింది. ఇతడే సేతు మహత్యము లేదా సేతు బంధము అనే కృతిని రామేశ్వర క్షేత్ర మహత్యం అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. కుమర్రాజు రామలింగ కవి ఇతడు వీరభద్ర శతకము, తర్వాత ఎగిరి మల్లేశ్వర శతకాలను రచించాడు. ఇక ఇతడు వీరభద్ర కారుణ్యనిధిని రచించాడు. కుమర్రాజు వెంకట శివుడు మరొక కవి, ఇతడు రేపాల రాజలింగ శతకాన్ని రచించాడు. ఈ శతకంలో 127 శీర్ష పద్యాలు సంకలనం చేయబడ్డాయి. కుమర్రాజు వెంకట లక్ష్మణరావు ఈయన గొప్ప సాహితీవేత్త. ఈయన మునగాల రాజా వెంకటరంగారావు దగ్గర దివాన్గా అంటే ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రిగా పనిచేసేవాడు. ఇతడు విజ్ఞాన చంద్రిక గ్రంథ మండలి అనే నిర్వాహకుడు. ఉత్తమ పరిశోధకునిగా ప్రప్రథమ ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం సంపాదకులుగా ఎనలేని సాహిత్య సేవ ఈయన చేయడం జరిగింది. తర్వాత బోరవెల్లి సంస్థానం తెలంగాణలో ప్రసిద్ధమైన స్థానం ఇది. బోరవెల్లి సంస్థానం ఇది. ఈ సంస్థానాధీశులు పాకనాటి రెడ్లు. వీరిది మిడిళ్ళ గోత్రము.
వీరి గృహనామం ముష్టిపల్లివారు. పోలుకంటి సోమేశ్వరుడు వీరి ఇలవేలుపు, అంటే ఆ దేవుని వాళ్ళ ఇంటి దేవుడు పోలుకంటి సోమేశ్వరుడు. ఈ సంస్థానం కొంతకాలం తర్వాత గద్వాల సంస్థానంలో కలిసిపోయింది. బోరవెల్లి సంస్థాన పాలకుల మూల పురుషుడు ఎవరంటే నాడగౌడ్ తమ్మారెడ్డి అనేవాడు బోరవెల్లి సంస్థాన పాలకుల మూల పురుషుడు. తర్వాత బోరవెల్లి రాజధానిగా ఐజసీమను పాలించేవాడు. బోరవెల్లి రాజధానిగా ఐజ ప్రాంతాన్ని ఐజసీమని పాలించేవాడు. ఇతని భార్య పేరు మాచమ్మ. వీరి కుమారుడు నల్లారెడ్డి మల్లాంబ తిమ్మాంబ అనే ఇద్దరు మల్లారెడ్డికి మల్లాంబ తిమ్మాంబ అనే ఇద్దరు భార్యలు ఉండేవారు. మల్లాంబ వల్ల పెదసోమ చిన్నసోమ అనే భూపాలు అనే కుమారుడు కలిగారు. తిమ్మాంబ వల్ల తమ్మారెడ్డి పాపారెడ్డి అనే ఇద్దరు కుమారులు. తర్వాత మల్లాంబ అనే పుత్రిక వీరికి కలగడం జరిగింది. నల్లారెడ్డికి మల్లాంబ వల్ల జన్మించిన పెదసోమ భూపాలునికి అచ్చమాంబ వల్ల వెంకటరెడ్డి అనే కుమారుడు కలగడం జరిగింది. ఈ వెంకటరెడ్డి రాఘవాభ్యుదయం అనే కృతిని రచించడం జరిగింది. ఇతడు కొంతకాలం ఈ సంస్థానాన్ని పాలించాడు. తర్వాత క్రీశకం 1738 నుంచి 1842 వరకు రాజా తిరుమలరావు కూడా ఈ సంస్థానాన్ని పాలించడం జరిగింది. ఈయన మరణానంతరము ఇతని భార్య చొక్కమ్మ 1742 నుంచి 1747 వరకు ఈ సంస్థానాన్ని చొక్కమ్మ పాలించింది. బోరవెల్లి సంస్థానానికి దత్తత వచ్చిన రామారావు చొక్కమ్మకు మరిది. ఆ విధంగా తన కుమారులను రక్షిస్తూ సంస్థాన పాలనా బాధ్యతలు వహించడానికి రాణి చొక్కమ్మ రామారావును గద్వాలకు పిలిపించడం జరిగింది. రాజా రామారావు రాణి చొక్కమ్మ అనుమతితో ఆమె ఇద్దరు కుమారులు అయిన రాజా చిన్నసోమ భూపాలుని రాజా చిన్నరామ భూపాలుని దత్తత తీసుకొని తన బోరవెల్లి సంస్థానంలోని గ్రామాలను గద్వాల సంస్థానంలో ఆయన చేర్చాడు. ఈ విధంగా బోరవెల్లి సంస్థానం గద్వాల సంస్థానంలో చేరింది. తర్వాత వీరి సాహిత్య పోషణ. గరుడాచల కవి అనే కవి కౌసలేయ చరిత్రం అనే ప్రబంధాన్ని రచించాడు. తర్వాత వీరరాఘవ కవి మధురవాణి అనే గ్రంథాన్ని, సంజీవ కవి చంద్రాంగదోపాఖ్యానము మొదలైన గ్రంథాలను రచించాడు. కాకతీయుల కాలంలో ప్రారంభమైన సంస్థానాలు కుతుబ్ షాహీ, ఆసఫ్ జాహీ కాలం వరకు కొనసాగి భారతదేశంలో విలీనం కావడం జరిగింది. ఈ సంస్థానాలను పాలించిన పాలకులు అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. వ్యవసాయ అభివృద్ధికి అనేక చెరువులను త్రవ్వించారు, దేవాలయాలను నిర్మించారు. ఈ సంస్థాన పాలకులు అచ్చు యంత్రాలను మొదటిసారిగా వ్యాప్తిలోకి తెచ్చారు. ఈ సంస్థాన పాలకులు అచ్చు యంత్రాలను, అంటే ఎక్కడ కూడా తెలంగాణ ప్రాంతంలో అప్పుడు అచ్చు యంత్రాలు ఎక్కడ కూడా ఉండేవి కాదు. మొట్టమొదటిసారిగా అచ్చు యంత్రాలను ఈ సంస్థానం వనపర్తి సంస్థాన పాలకులైనా గద్వాల సంస్థాన పాలకులైనా మొట్టమొదటిసారిగా అచ్చు యంత్రాలను మొదటిసారిగా వ్యాప్తిలోకి తీసుకురావడం వల్ల వీరు ప్రింటింగ్ ప్రెస్ అచ్చు యంత్రాలను తీసుకురావడం వల్ల ఈ ప్రింటింగ్ ప్రెస్ చాలా పాపులర్. అప్పటికే ఈ పుస్తకాలన్నీ రచించబడ్డాయి, పత్రికలన్నీ కూడా ప్రింట్ చేయబడేవి. వీరు ప్రవేశపెట్టిన అచ్చు యంత్రాల కారణంగా అనేక పత్రికలు తెలంగాణ ప్రాంతంలో స్థాపించబడ్డాయి. ఈ పత్రికలు ప్రజల్లో చైతన్యాన్ని, జాతీయ భావాన్ని కలిగించి వారి స్వాతంత్రోద్యమం వైపు వారిని మళ్లించాయి. ఈ పత్రికలు ప్రజల్లో చైతన్యాన్ని, జాతీయ భావాన్ని కలిగించి వారిని స్వాతంత్రోద్యమం వైపు మళ్లించాయి. ఈ సంస్థాన పాలకులు అనేక మంది కవి పండితులను ఆదరించి సాహిత్యాన్ని ప్రోత్సహించడం జరిగింది. తెలుగు సంస్కృత భాషల్లో గొప్ప సారస్వత అభివృద్ధి వీరి కాలంలో జరిగింది. వీరి సారస్వత కృషి తెలంగాణ సంస్కృతికి ఎంతో దోహదపడింది. ఆనాటి కట్టడాలు కొన్ని చరిత్రలో కనుమరుగైపోయాయి. మరికొన్ని ఈనాటికి విద్యా సంస్థలకు ఆశ్రయం ఇస్తూ, మరికొన్ని కేవలము దర్శనీయంగా శిథిలావస్థలో ఉన్నాయి మనకు ఈ రోజుల్లో. తర్వాత మనకు ఇంకో ముఖ్యమైన టాపిక్ ఏంటంటే గడీలు దొరలు అనే ముఖ్యమైన టాపిక్ ఉంది. దీనిలో కంటిన్యూషన్గా ఈ సంస్థానంలో కంటిన్యూషన్ భాగంగా గడీలు దొరల గురించి చెప్పడం జరుగుతుంది. గడి అనే పదము అంటే తెలంగాణ ప్రాంతంలో భూస్వాములు ఎక్కువ, గడీలు ఎక్కువ, దొరలు ఎక్కువ, తర్వాత ఆర్థిక పీడన ఎక్కువ. ఈ విధంగా మొత్తం కూడా ఆనాటి గడీలే ఆనాటి ప్రజలను శాసించేవి. గడి అనే పదము మరాఠీ పదమైన గడ్ నుంచి ఉద్భవించింది.
గడి అంటే కోట అని అర్థం. ఈ గడీలు నిజాం రాజ్యంలో పన్ను వసూలు చేసే కేంద్రాలుగా, శాంతి భద్రతలను రక్షించే కేంద్రాలుగా, పరిపాలనా కేంద్రాలుగా ఉండేవి. ఈ గడీల్లో ఉండేవారు దొరలు ఉండేవారు. వీరు నిజాం రాజ్యంలో పన్నులు వసూలు వీరు పన్నులు వసూలు చేసేవారు. తన శాంతి భద్రతలను రక్షించేవారు. అంటే గడీలు అనేవి నిజాం రాజ్యంలో అంటే హైదరాబాద్ రాజ్యంలో పన్నులు వసూలు చేసే కేంద్రాలుగా, తన శాంతి భద్రతలను రక్షించే కేంద్రాలుగా, పరిపాలనా కేంద్రాలుగా ఉండేవి. గడీలు పెద్ద రాళ్లతో నిర్మించిన కోటల్లాగా ఉండేవి. దీనిలోని దొరలు నిజాం ప్రభువుకు ఏజెంటుగా ఉండేవారు. వీరు నిజాం మద్దతుతో పరిపాలన చేస్తూ విలాసవంతమైన జీవితాన్ని గడిపేవారు. ఈ గడీల్లో ఎవరుండేవారు? దొరలు ఉండేవారు. వీరి దగ్గర కొన్ని వేల ఎకరాల భూములు ఉండేవి. వీరు ప్రజల చేత నిర్బంధ వెట్టి చాకిరీ చేయించుకోవడం, తర్వాత నిజాంకు శిస్తు వసూలు చేసి నిజాం ప్రభువుకు పంపించడం, తర్వాత ఆ విధంగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం, ఇలాంటి పద్ధతులు చేసేవారు. కాబట్టి నిజాం ప్రభుకు ఈ దొరలు ఏజెంట్గా ఉండేవారు. వీరు నిజాం మద్దతుతో పరిపాలన చేస్తూ విలాసవంతమైన జీవితాన్ని గడిపేవారు. నిజాం మద్దతుతో వీళ్ళు పరిపాలన చేసేవారు. ఆ విధంగా పరిపాలన చేస్తూ విలాసవంతమైన జీవితాన్ని గడిపేవారు. నిజాం రాజ్యంలో మొత్తము 200 నుంచి 250 వరకు గడీలు ఉండేవి. నిజాం రాజ్యం హైదరాబాద్ రాజ్యంలో మొత్తము 200 నుంచి 250 వరకు గడీలు ఉండేవి. ముఖ్యమైన గడీలు ఏంటంటే విష్ణూరు, కల్లెడ, కంఠాత్మకూరు, సంజీవన్ రావుపేట అనేవి ముఖ్యమైన గడీలు. విష్ణూరు, కల్లెడ, కంఠాత్మకూరు, తర్వాత సంజీవరావుపేట మరిన ఇవి ముఖ్యమైన గడీలు. ఇవి కాకుండా ఇంకా చాలా 250 దానికి 200 పైన గడీలు ఉండేవి. విష్ణూరు గడి, ఈ గడి నల్గొండ జిల్లాలోని పాలకుర్తి మండలంలో ఉండేది. ఈ గడిని పాలించిన జానకమ్మ దొరసాని పేరు పొందిన పాలకురాలు. జానకమ్మ కోనారెడ్డిల కుమారుడు రాపాక వెంకట రామచంద్రారెడ్డి పరిపాలన చేపట్టాడు. జానకమ్మ దొరసాని కొడుకే రాపాక వెంకట రామచంద్రారెడ్డి పరిపాలన చేపట్టడం జరిగింది. ఈయన తల్లి జానకమ్మ కడవెండి గ్రామంలో ఉంటూ 20 ఎకరాల భూమిని దురాక్రమణ ద్వారా 400 ఎకరాలకు పెంచుకున్నది. 20 ఎకరాలు ఉండే, ఆ విధంగా కొన్ని 20 తన ఒరిజినల్ 20 ఎకరాల ఉన్న భూమిని దురాక్రమణ ద్వారా 400 ఎకరాలకు ఈమె పెంచుకోవడం జరిగింది. ఈమె అనేక దుర్మార్గాలకు పాల్పడింది. రామచంద్రారెడ్డికి వ్యక్తిగత జీవితంలో ఎలాంటి అలవాట్లు ఉండేవి కాదు. కానీ ప్రజల పట్ల నరరూప రాక్షసంగా ప్రవర్తించేవాడు రామచంద్రారెడ్డి. ప్రజలను పీడించి పన్నులు వసూలు చేసేవాడు. రామచంద్రారెడ్డి 60 గ్రామాల ప్రజలతో నిర్బంధ వెట్టి చాకిరీ చేయించుకునేవాడు. రామచంద్రారెడ్డికి వ్యక్తిగత జీవితంలో ఎలాంటి అలవాట్లు ఉండేవి కాదు. కానీ ప్రజల పట్ల నరరూప రాక్షసంగా ప్రవర్తించేవాడు. ప్రజల్ని పీడించి పన్నులు వసూలు చేసేవాడు. రామచంద్రారెడ్డి 60 గ్రామాల ప్రజలతో వెట్టి చాకిరీ చేయించుకొని 1935 నుంచి 1942 సంవత్సరాల మధ్య అధునాతన సౌకర్యాలతో ఖర్చు పెట్టి ప్రజలను పీడించి వసూలు చేసిన సొమ్ముతో ఆయన ఒక పెద్ద గడిని నిర్మించిన విష్ణూరులో ఒక గడిని నిర్మించుకోవడం జరిగింది. ఖర్చులన్నీ ప్రజల నుండి ఈయన ఖర్చులన్నీ కూడా ప్రజల నుండి వసూలు చేసినవి. కార్లు లేని ఆ రోజుల్లో ఆయన ఇంగ్లాండ్ నుండి కారు దిగుమతి చేసుకున్నాడు. ఆ రోజుల్లో కార్లు ఎవరికి ఉండేవి కాదు. ఒక నిజాం ప్రభువుకు మాత్రమే కారు ఉండేది. కానీ మరి రామచంద్రారెడ్డి ప్రజల్ని పీడించి వసూలు చేసుకొని ఇంగ్లాండ్ నుండి కారు దిగుమతి చేసుకున్నాడు. రైఫిల్స్, పిస్టల్స్ సమకూర్చుకున్నాడు. తర్వాత రామచంద్రారెడ్డికి కుడి భుజంగా ఆయన రెండవ కుమారుడు ఉండేవారు. ఆయన పేరే బాబు దొర జగన్మోహన్ రెడ్డి. అసలు పేరు ఆయన పేరు జగన్మోహన్ రెడ్డి. ఈయన బాబు దొర అని అనేవారు. ఈయన 18 ఏళ్ళ యువకుడు, తండ్రిని తలదన్నిన దుర్మార్గుడు బాబు దొర. ఆయనకు గల సొంత సైన్యం అంటే గూండాలు ఉంటారు. ఆయన గల సొంత సైన్యానికి నామమాత్రపు జీతాలు ఇచ్చి మిగిలిన జీతానికి బదులుగా ప్రజలను దోచుకోవడానికి మార్గం సుఖం చేశాడు. ఆయనకు గల సొంత సైన్యానికి నామమాత్రపు జీతాలు ఇచ్చేవాడు. ఇచ్చి మిగిలిన జీతం ఎలా చేస్తే మీరు పోయి ప్రజలను దోచుకోవడానికి పంపించేవాడు. ఈ దొరకు బాబు దొరకు ప్రభుత్వంలోనూ ప్రజల్లోనూ తిరుగులేని అధికారం ఉండేది. రజాకార్ల సైన్యానికి ఈయన ఉపసేనానిగా ఉండేవాడు. తర్వాత రజాకార్ల సైన్యానికి సర్వసైన్యాధిపతి ఎవరు? కాసిం రజ్వీ సర్వసైన్యాధిపతిగా ఉంటే ఈయన ఉపసేనానిగా ఈ రజాకార్ల సైన్యానికి
విష్ణు రామచంద్ర దొర రామచంద్రారెడ్డి ఉపసేనానిగా ఉండేవాడు. ఈ దొర తన గుండాల ద్వారా ప్రజలను పీడించి పన్నులు వసూలు చేయడంతో పాటు వారితో వెట్టి చాకిరీ చేయించుకునేవాడు. తన గుండాల ద్వారా ప్రజలను పీడించి పన్నులు వసూలు చేయడంతో పాటు వారితో నిర్బంధ వెట్టి చాకిరీ చేయించుకునేవాడు. ఈయన ఆగడాలకు అన్యాయాలకు వ్యతిరేకంగా 1946-51లో రైతాంగ పోరాటం జరిగింది. తెలంగాణ రైతాంగ పోరాటం జరిగింది. ఆ విధంగా ఈ గడి అంతమైపోయింది. తర్వాత మరొక గడి కల్లెడ గడి. ఈ కల్లెడ గడి వరంగల్ జిల్లా వర్ధన్నపేట తాలూకాలో ఉన్నది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట తాలూకాలో ఉండేది. ఈ గడి దొరల వంశానికి ఎర్రబెల్లి వీరరాఘవరావు మూల పురుషుడు. వీరరాఘవరావు అనంతరము అతని కుమారుడైన వెంకటేశ్వరరావు దొర కావడం జరిగింది. ఈయన 1936వ సంవత్సరంలో కల్లెడ గడిని నిర్మించాడు. ఈ గడి 7 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. 7 ఎకరాల్లో విస్తరించింది. ఈ దొరలు మాత్రం మంచోళ్ళు ప్రజలను పీడించలేదు. అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేశారు. వీరు కల్లెడ గ్రామంలో ప్రజల కోసం వెంకటేశ్వర స్వామి దేవాలయం, ఎల్లమ్మ దేవాలయాలను నిర్మించారు. పోలీస్ చర్య అనంతరము ఈ దొరలు గ్రామానికి కావాల్సిన మంచినీటి కొరకు ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయడం జరిగింది. చివరి పాలకుడైన వెంకటేశ్వరరావు సోదరుని కుమారుడైన రామ్మోహన్ రావు ఈ గడి భవనాన్ని 1996లో ₹1 వార్షిక లీజుతో పాఠశాల కోసము రూరల్ డెవలప్మెంట్ ఫౌండేషన్ వారికి అప్పగించడం జరిగింది. తర్వాత మరొక గడి కంఠాత్మకూరు గడి. ఈ కంఠాత్మకూరు గడి వరంగల్ జిల్లాలో ఉండేది. ఈ గడి 12 ఎకరాల్లో విస్తరించి ఉండేది. 12 ఎకరాల్లో విస్తరించబడింది. ఈ గడి వెట్టి కార్మికుల చేత నిర్మించబడింది. అంటే వెట్టి చాకిరీ చేసి, అంటే వెట్టి కార్మికులు అంటే వాళ్ళు కూడా ఫ్రీగా నిర్మాణం కూడా ఫ్రీగా చేయబడింది. అంటే ఇక్కడ వెట్టి చాకిరీ బయట కాకుండా మరి కార్మికుల్లో కూడా వెట్టి చేయించేవారు. ఫ్రీగా నిర్బంధంగా వెట్టి చాకిరీ చేయించుకొని ఈ గడిని నిర్మించుకుంటారు. ఈ గడిలో ఉన్న దొర పేరు పింగళి ప్రతాపరెడ్డి. ఈ దొర రైతుల దగ్గర నుండి బలవంత వసూళ్లు చేసేవాడు. రైతులకు పంటలపై అధిక వడ్డీకి రుణాలు ఇచ్చేవాడు. అప్పు తీర్చలేని రైతుల భూములను స్వాధీనం చేసుకోవడం మరియు వారి చేత వెట్టి చాకిరీ చేయించుకోవడం నిత్యకృత్యంగా ఉండేది. తర్వాత మనకు ఈ విధంగా మనము గడీలు అనేవి ప్రధాన అంశంగా ఉండేవి. అంటే తెలంగాణలో ఉన్న అన్నింటిలో కూడా మనకు ఆ రోజుల్లో 5 కోట్ల ఎకరాల వ్యవసాయోగ్య భూమి ఉంటే దాంట్లో 3 కోట్ల ఎకరాలు నిజాము భూమి శిస్తు వ్యవస్థ కింద ఉంటే మిగిలిన 2 కోట్ల ఎకరాలన్నీ కూడా వివిధ యాజమాన్యాల కింద ఉండేవి. అలాంటి యాజమాన్యాల కింద ఉన్న భూముల్లో మనకు ఈ గడీలు ప్రధాన పాత్ర పోషించేవి. అంటే ఈ గడీలు, దొరలు, దేశముఖులు, నవాబులు, పట్టేదారులు, మక్తేదారులు ఈ విధంగా ప్రజలను వీళ్ళు దోచుకునేవారు. దోచుకుని ప్రజలను పిప్పి చేసి వాళ్ళ చేత నిర్బంధ చాకిరీ చేయించుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనకు ఈ గడీల గురించి మనకు ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ గడీలు అనేవి అంటే భారతదేశానికి నిజాం పరిపాలన అంతమయ్యేంత వరకు కూడా ఈ గడీల పరిపాలన నడిచింది. నిజాం పరిపాలన ఎప్పుడైతే అంతమైందో 1948 సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన ఈ గడీల పాలన కూడా అంతమై అందరి యొక్క నిర్బంధం నుంచి వెట్టి చాకిరీ నుంచి ప్రజలకు విముక్తి కలిగింది. సో ఇంతటితో ఈ అంశాలను ముగిస్తున్నాను.